భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 27/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష ద్వాదశి శుక్రవారం ద్వాదశి రాత్రి 1:14 వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 7:58 వరకు వర్జన్ రాత్రి 12:17 నుండి 2:10 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:43 నుండి 9:27 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:22 నుండి 1:30 వరకు సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:29 అమృత గడియలు ఉదయం 10:10 నుండి 12:04 వరకు కూడా అమృత గడియలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం ధృతియోగం రాత్రి 10:43 కౌలవం మధ్యాహ్నం 12:20 తైతులం రాత్రి 1:14 ఈరోజు నిన్న ఏకాడు ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ద్వాదశ పారాయణ చేసుకోవచ్చు. ద్వాదశ రాత్రి వరకు కూడా 1:14 వరకు ఉంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలం. దినఫలాల్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి ఆరోగ్య భంగం, ఔషధ సేవ, శారీరకంగా పీడ, అకాల భోజనాలు, స్థాన మార్పులకి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి వాహన సౌఖ్యం, ఉద్యోగులకు అనుకూలం, బదిలీలు కూడా ఉండే అవకాశం, దానివల్ల ధనవృద్ధి కూడా కలిగే అవకాశం. కర్కాటక రాశి ఆరోగ్య లాభం, ధనమునకు లోటు ఉండదు, ఉన్నతమైన స్థితి, ఉత్సాహంగా ఉండే అవకాశం. సింహరాశి వారికి మాట పట్టింపులు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, విచారము, దేవాలయ దర్శనాలు. కన్యారాశి వ్యాపారస్తులకి లాభము, ధైర్యము లేకపోవుట, శత్రువుల వలన ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకునే అవకాశం, నూతనమైన వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం. వృశ్చిక రాశి ఆర్థికంగా బాగుంటుంది, వాహనాల మార్పులు, సంతానం ద్వారా సౌఖ్యం పొందే అవకాశాలు, సంతాన అభివృద్ధి చూసి మీరు ఆనందపడే అవకాశం. అలాగే ధనస్సు రాశి ఆర్థికంగా లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటే సమస్యలన్నీ కొన్ని తీరే అవకాశం ఉంటుంది. మకర రాశి శ్రమానంతర లాభాలు, సోదరులతోటి కొంచెం విరోధాలు, మాట పట్టింపులకు కూడా అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి చిన్న విషయానికి ఆలోచించుట, శారీరకంగా శ్రమ, శరీరానికి గాయాలు, అనారోగ్య సమస్యలు, ఆందోళనలు. మీనరాశి సమస్యలతో విసుగుపోవుట, స్థానచలనము, ప్రయాణాలు కూడా ఉండే అవకాశం. దేవతా దర్శనం చేయండి, అన్ని విధాలుగా మీకు అనుకూలం. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామాలు ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ప్రతాపనః వాం ప్రతాపనాయ నమః. సూర్యుని రూపమున తన శక్తివంతమగు కిరణముల చేత లోకమున తప్పింపచేయువాడు కనుక ప్రతాపనః అన్నారు. అను శబ్దవాచాలుడయ్యాడు. తపామ్యహం అని గీతలో చెప్పినట్లుగా సూర్యకిరణాల చేత తప్పింపచేయువాడు పరమాత్మ నేనే అని గీతలో చెప్పినట్లుగా దుర్మార్గులు, అవినీతిపరుల వారు దుష్ట ప్రవర్తనలు అనేక రీతులుగా శారీరక మానసిక క్లేశాలతో రోగాలతో క్షోభలతో తపింపజేయువాడు శ్రీహరే కనుక ప్రతాపనః అని కూడా స్వామిని పిలిచారు. కావున మానవులు సదా సత్ప్రవర్తనతోటి నిత్య జీవితాన్ని గడపవలేను, ధర్మ మార్గంగా ఉండాలి అని మనకి ప్రతాపనః ఓం ప్రతాపనాయ నమః అనే నామం ద్వారా విశేషంగా విష్ణు సహస్రనామంలో చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. మీరు స్వస్తి.